అందరికీ నమస్కారం. మన దగ్గరలో తరగపుల గ్రామంలో ప్రతి ఒక్క వస్తువు ఏదైనా కొనాలనుకుంటే ఇక్కడ తక్కువ ధరలో శ్రీమార్ట్ ఈ షాప్ పడ్డది. అక్కడ ప్రతి ఒక్కరు పోయి ఏ చిన్న వస్తువు కానీ 10 రూపాయల వస్తువు కానీ రూపాయి వస్తువు కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి పోవచ్చు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఏదైనా మనం తీసుకోవాలనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు. ప్రతి ఒక్క వస్తువు, చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ ఏ వస్తువు అయినా మనకు అందుబాటులో ఇక్కడ తరుగుపులలో దగ్గరలో ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పుడు మనం బయట షాపులోకి పోతే ఎట్లుంటుందంటే ఆడ ఆ రేట్లు ఎక్కువ ఎట్లా ఎత్తారు ఏం కదా అనేది మనకు తెలియదు. అందుకోసం మనం ఇలాంటి దగ్గరికి పోతే వాళ్ళు మంచి క్వాలిటీ వస్తువులు ఉంటాయని, పప్పు కానీ ఉప్పు కానీ ఇంకేదైనా పిండి కానీ ఇంకేదైనా పూజ సామాన్లు కానీ ఇవన్నీ మనకు తక్కువ ధరలకు మనకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే పోవచ్చు, తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం చూసుకోవచ్చు. అది ఎవరైనా రావచ్చు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క వస్తువు మనకు అందుబాటులో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అట్లా ఇక మావాడు ఇలా ఎక్కడ ఎంకలాడాలి ఏం ఎంకలాడాలని అన్నీ ఎంకలాడతాడు. ఒక పెద్ద లిస్ట్ రాసుకొచ్చిన వాడు అవి ఓ దగ్గర ఉంటే ఓ దగ్గర ఎంకలాడతాడు. ఏం దొరుకుతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే ఎక్కడికి వచ్చాడు. శ్రీపెప్పిల్ నుంచి కానీ లింగంపల్లి నుంచి కానీ అబ్దుల్నగరం నుంచి కానీ బోందఘాట్ నగరం ఇక్కడ నుండి మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు. వచ్చి అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. ఎండు ఖర్జూరాలు ఎంకలాడతాను. ఏదో కావాలని తిరుగుతాడు. తెలియకుండా వాళ్ళని అడగాలి, వాళ్ళు చెప్తారు. నాకు ఏం తెలియకుండా కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, వచ్చి చూపిస్తారు, తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు. బిల్లు కూడా మళ్ళీ కంప్యూటర్ బిల్లే వేసేది. అన్నీ తక్కువ రేట్లగా, ఎక్కువ రేట్లు అనేది ఏం లేదు. కొంచెం బిల్ వేసి దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది, తీసుకొచ్చి పూజ సామాన్ తీసుకుని